ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని మనము వినియోగించుకుని దేవుడితో మనము సహవాసము ఉంటే చాలా బాగుంటుందని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, రెండవ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. క్రీస్తు కృపచేత, కృప మనకి ఉన్నది. ఆ కృప ఎలాగ మనము స్వీకరించాలి, ఆహ్వానించాలి, ఆస్వాదించాలి, దేవుడి ప్రేమను ఎలాగ పొందుకోవాలి, దేవుడి సహాయాన్ని ఎలా పొందుకోవాలి, యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి, పోరాటాలు ఎలా జరుగుతున్నాయి, జీవన వ్యాపారంలో ఎలా చిక్కుకుపోతారు, సామర్థ్యము ఎలా వస్తుంది, నమ్మకమైన మనుషులుగా ఎలాగ మనం జీవించాలి, నియమ ప్రకారం పోరాడుకుంటే ఏం జరుగుతుంది, అన్నీ కూడా ప్రశ్నలు. అన్ని విషయంలో ప్రభు మనకి వివేకం అనుగ్రహించినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు కృపయందు మనం బలవంతులైనప్పుడు, మంచి పోరాటము నేను పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని పౌలు అంటున్నాడు. యేసుక్రీస్తు కృపచేత మనం బలవంతులైనప్పుడు ఆత్మస్వరూపైన దేవుడు మనతో మాట్లాడి మనకి డైరెక్షన్ ఇస్తాడు. మంచి సైనికుడిగా మనం ఉండడానికి డైరెక్షన్ ఇస్తాడు. మంచి సేవకుడిగా ఉండడానికి మనకి డైరెక్షన్ ఇస్తాడు. పవిత్రాత్మ ప్రేరేపణతో ముందుకు వెళతాము. చూడండి, దండులో చేర్చుకునేవాడు ఎవరు దండులో చేర్చుకుంటారు? దండులో చేర్చుకోవాలంటే సైనికుడు ఎలా ఉండాలి? షోల్జర్లా ఉండాలి. సైనికుడు యుద్ధముకు పోయినప్పుడు తన దండులో చేర్చుకునే వాళ్ళు ఉజ్జీవము రావాలంటే, ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉద్యమం వస్తే సరిపోతుందా? 29 రాష్ట్రాల్లో కూడా ఉద్యమం రావాలని ఎందుకు, ఎలా వస్తుంది ఉద్యమం? ప్రేరేపణ ఆత్మతో వస్తుంది. ఆత్మస్వరూపైన దేవుడు మన మధ్యన సంచరిస్తూ, చూడండి ఎంత ఎలా కావాలంటే ఎలా నడుస్తుంది అంటే, సైనికుడు, మంచి సైనికుడు యుద్ధము పోరాడినప్పుడు, పోరాడాలి అంటే మనకి సహాయము కావాలి. మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండలు తట్టు చేయెత్తినప్పుడు దేవుడి నుంచి వస్తుంది. అదే నియమ ప్రకారం పోరాడుకుంటే, యుద్ధము పోయినప్పుడు తన యజమానిని సంతోషపెట్టకుండా ఉండాలంటే, ఇప్పుడు కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 1వ వచనంలో ఏమిటంటే, కెరూబుల మీద ఆశీర్వై ఉన్నాడా ప్రకాశించు. మనకి మిఖాయేలు ఉన్నాడు, గబ్రియేలు ఉన్నాడు, సెరావులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి. ఒక్క దూత 185,000 మందిని ఊత కోసి ఒక రక్తపు చుక్క కూడా చూడలేదు. హిజ్కియా కాలంలో మనము ఈ యొక్క చూస్తాం, గడియారం ముళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిన ఆ యొక్క దాంట్లో చూస్తాం. ఏంటంటే అదంత సమయం లేదు, కానీ మనం ఎన్నుకున్నది ఏంటంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపయేత బలవంతుడు కమ్ము. అంటే సూచనలు చెప్తున్నాం అంతే, కానీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, పాములు తోళ్ళు వాటిని తొక్కి వాటిని బ్రతుకుతారు అని అవన్నీ కూడా ఉంటాయి. స్వస్థతలు ఉన్నాయి, స్వస్థతలు చెయ్యాలి, సూచనలు ఇయ్యి. ఇప్పుడు విషము తాగినా బ్రతుకుతారు. ఈ సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ మంచి సైనికుడిగా, మంచి పనివాడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మంచి వ్యవసాయం పనిలో పాటుపడిన వ్యవసాయకుడికి మొదటి ఫలము ఫలించును కదా. పాటుపడిన వ్యవసాయకుడు, ఇప్పుడు చూడండి, ఒక వ్యవసాయం చేస్తున్నప్పుడు 40 బత్తాలు పండిస్తున్న 45 బత్తాలు పండించిన వాళ్ళు ఆ పల్లెటూరులో ఉంటారు. ఆ యొక్క సెంటర్లో వచ్చి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే,
40 బత్తాలు పండించానంటే నీకన్నా ఎక్కువ పండించాడని రిజల్ట్ చెప్పేస్తారు. అలా పాటుపడిన వ్యవసాయకుడికే ఫలము లభిస్తుంది. పాటుపడిన వ్యవసాయకుడు ఫలము లభించినట్లు నియమ ప్రకారము పోరాడుకుంటే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోతే కొన్ని విషయంలో హద్దులు ఉంటాయి. ఒక సముద్రానికి హద్దులు ఉన్నట్టు ఆ హద్దులు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఒక క్రమశిక్షణలో నడుపుతాయి. మీ యొక్క కళాభావం కావచ్చు, దర్శన భావం కావచ్చు, మీకు ఇచ్చిన షరతులు కావచ్చు, వాటిని దాటుకుని వెళ్ళలేరు. ఎందుకంటే సమయానికి సారంగా అయ్యి ద్వారాలు తెరవబడతాయి. వారి గురించి నేను చెప్పట్లేదు, కానీ మిఖాయేలు మీకు కావాలి, గబ్రియేలు మీకు కావాలి, సెరావులు మీకు కావాలి, కెరూబులు కావాలి. ఎందుకంటే 29 రాష్ట్రాల్లో అల్లకొల్లాలు జరుగుతున్న సమయం ఇది. ఈ సమయములో ఎస్తేరు నడుము కట్టకపోతే, నిలబడకపోతే ఆమాను పీఠము పెద్దది చేసుకుని ఎవరికి ఇచ్చాడు? అందరికీ అంతటా మారు మనసు పొందాలని ప్రభు ఆత్మ ప్రేరేపించి చెప్తుంటే, అదే దుష్టుడు పెద్ద పీఠము వేసుకుని ఏం చేస్తున్నాడు? అందరినీ అంతము చేసే ఒక రోజు వస్తుంది, అందరము పాడు చేసే ఒక సమయం వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే మంచి పోరాడే వ్యక్తిగా మనము షార్ప్గా ఉండాలి. ఎలా ఉండాలి? సామర్థ్యము కలిగి ఉండాలి. నమ్మకమైన మనుషులకి అప్పగించే పనిని చేపట్టేవారిలాగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క నియమ ప్రకారం పని చేయకుంటే, శ్రమ అనుభవించుకుంటే, నియమ ప్రకారం పోరాడుకుంటే అన్ని విషయంలో ప్రభు మనకి వివేకం అనుగ్రహించి, ఆత్మస్వరూపైన దేవుడు మన మధ్యన సంచరించి, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన కాంట్రాక్టర్లో అన్ని విషయంలో మనకి స్వస్థత సమయంలో స్వస్థత, వ్యాపారంలో కాంట్రాక్టర్లో అన్ని విషయంలో మనకి దేవుడు వివేకం అనుగ్రహించి మనల్ని మంచి సామర్థ్యము గల మనుషులుగా చేస్తాడంట, షార్ప్నెస్గా చేస్తాడంట. ఎందుకంటే ఆ సువార్త విషయంలో సంఖ్యలు బంధింపబడి ఉండలేదు, కానీ శ్రమపడుచున్నాము, కానీ అయినను దేవుని వాక్యము బంధింప ఉండలేదంట. సువార్త విషయంలో బంధింపబడి ఉన్నాడు ఎవరు? పౌలు. శ్రమపడుచున్నాడు, జైల్లో వేశారు, చెరసాల్లో వేశారు. మంచి పోరాటము పోరాడి తిని నేను కిరీటము సంపాదించుకున్నాను అని మిఖాయేలు ఉన్నాడు. మిఖాయేలు, గబ్రియేలు మనకి సహాయం ఉన్నారు. ఆ సహాయం అడగకపోతే చూడండి, ఆదికాండం 34 అధ్యాయం కెరూబులు, ఏదేను తోటలో కూడా కెరూబులు ఉన్నారు. ఆ కెరూబులు ఏం చేశారంటే సెక్యూరిటీ గార్డ్లో నిలబడ్డారు జీవవృక్షానికి. ఈ జీవవృక్షానికి ఎందుకు నిలబడ్డారంటే దాన్ని తీసుకుని తిని ఒక వ్యాపారం కింద చేసేస్తారని, ఇది పెద్ద వ్యాపార నిలయం అని, డబ్బు అమ్ముడుపోతారని, వ్యాపార నిలయం కింద మారిపోతుందని, జీవవృక్షము యొక్క యుగాలు జీవిస్తారని దేవుడు ఏం చేశాడు? అక్కడ కెరూబుల్ని పెట్టాడు. ఆ కెరూబుల్ని పెట్టి యేసుక్రీస్తు రొట్టెను తిని, యేసుక్రీస్తు రక్తము త్రాగి యుగాలు దేవుడితో జీవించాలని, దేవుడితో ఆయన ఒక వర్షిప్ జరిగించాలని, ఆయన్ని మహిమపరచాలని, ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగాలని, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరూ ఆయన సేవించాలని ఒక దేవుడి చిత్తము నెరవేరేలాగా ఇది ప్రవక్తల యొక్క మాటగా, ఇది ఒక ప్రణాళికగా నడిపిస్తున్న దేవుడికి మనము విధేయత చూపిస్తే ఎంత బాగుంటుంది. మనము క్రీస్తు యొక్క నియమముగా పనిచేస్తే ఎలా ఉంటుంది, పరిశుద్ధంగా మనం నిలబడితే ఎలా ఉంటుంది, పవిత్రంగా నిలబడితే ఎలా ఉంటుంది, ఎలాగ ముందుకు పని చేసుకుంటూ ముందుకెళ్తే ఎలా ఉంటుంది, మంచి సామర్థ్యం గలవానికి మనుషులకి పనిగా అప్పచెప్తాడంట. పనిలో నైపుణ్యత గలవాని సూచితివా, రాజుల ఎదుటే నిలబడునని వాక్యము ఉంది. వాక్యము చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఆ వాక్యము మనల్ని
ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, మండిస్తుంది. ప్రతి వాక్యం వెళ్ళగానే అది అక్కడ ఆత్మ బలము పొందుకుంటుంది. అలా బలం పొందుకున్నది పాటుపడిన వ్యవసాయకుడికి ఫలములో పాలు పుచ్చుకొనును కదా. పాటుపడాలి, కష్టపడకుండా ఏది రాదు. అన్ని విషయంలో ప్రభు నీకు వివేకము అనుగ్రహిస్తాడు. అన్ని విషయంలో ప్రభు నిన్నుకు అనుగ్రహిస్తాడు. ఆయన కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నవా దేవుడు. చూడండి, కెరూబుల మీద ఆసీనుడైన దేవుడు మనకున్నాడు. దేవుడు మహిమ పశ్చాత్తాపుడే దీనులను సాత్వికులైన వారిని దేవుడు మృదుత్వంతో ఆయన ప్రయాణంలో కనపరుస్తాడు. ఆయన ప్రయాణంలో ఆయన కనపరుస్తాడు. ఏం చేస్తాడంటే దేవుడు మహిమ వారి మీద కుమ్మరిస్తాడు, అభిషేకము వారి మీద కుమ్మరిస్తాడు. పశ్చాత్తాపులైన వారి మీద, దీనులైన వారి మీద, సాత్వికులుగా ఉన్న వారి మీద, మృదుత్వంగా ఉన్న వారి మీద ఆయన ప్రయాణంలో ఆయన మీద అభిషేకిస్తాడు. అప్పుడే మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని. ఇప్పుడు ఎవరికిది? నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, 29 రాష్ట్రాల్లో సువార్త వ్యాప్తి చెందినప్పుడు, ఇంకా ఖండాలు మిగిలిపోయినాయా? యూరోప్ ఖండం ఉండిపోయిందా? ఆస్ట్రేలియా ఖండం ఉండిపోయిందా? ఆఫ్రికా ఖండం ఉండిపోయిందా అని ఒక చింత ఉండకూడదు. ఇంకా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని ఒక మంట ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. అన్ని విషయంలో ప్రభు నీకు వివేకం అనుగ్రహించినప్పుడు తండ్రి, పాటుపడిన వ్యవసాయకుడికే మంచి ఫలం పొందుకున్నట్టు నాయన, ఆత్మస్వరూపైన దేవుడు జీవన వ్యాపారంలో పడుకోకుండా తండ్రి అభిషేకించిన కెరూబుల మధ్య దేవుడు మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, సిద్ధపరుస్తున్న దేవుడికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, జీవం గల తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా, మంచి పరుగు కడముట్టించి తిని, మంచి పరుగు కడముట్టి కిరీటము సంపాదించుకున్నాను తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా, నీతిమంతుడు సింహములే ధైర్యంగా ఉండనన్నావు తండ్రి. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో మీకు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.